సో ఇన్ ద లాస్ట్ క్లాస్ లో వి డిస్కస్డ్ అబౌట్ ఏదైనా ఒక నెంబర్ యొక్క ఎన్ని డిజిట్స్ ఉన్నాయి అని ఫైండ్ అవుట్ చేస్తాం. నెంబర్ ఆఫ్ ది డిజిట్స్ వి ఫైండ్ అవుట్. సేమ్ అదే ప్రోగ్రామ్ కి కొంచెం ఎక్స్టెన్షన్. సో ద నెక్స్ట్ ప్రోగ్రామ్, సో దట్ ఈస్ అన్న సమ్ ఆఫ్ ది డిజిట్స్. ద నెక్స్ట్ ప్రోగ్రామ్ ఈస్ అన్న సమ్ ఆఫ్ ది డిజిట్స్. అంటే ఇన్ ద లాస్ట్ క్లాస్ లో వి ఫైండ్ ఒక నెంబర్ తీసుకొని ఆ నెంబర్ కి ఎన్ని డిజిట్స్ ఉన్నాయని ఫైండ్ అవుట్ చేస్తాం. ఇప్పుడు ఏంటి అని అంటే ఒక నెంబర్ తీసుకొని ఆ నెంబర్స్ యొక్క సమ్ ఆఫ్ ది డిజిట్స్ ని ఫైండ్ అవుట్ చేయడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ టేక్ అయినా 123. సో ఇప్పుడు 123 తీసుకుంటే ఈ 123ని మనం 123 యొక్క డిజిట్స్ ఉన్నాయి కదా, 1 2 3, వీటిని సమ్ చేస్తే ఎంత వస్తుందో ఆ సమ్ ని ఫైండ్ అవుట్ చేయడమే సమ్ ఆఫ్ ది డిజిట్స్ అన్నాడు. ఓకేనా? అంటే సో 1 + 2 + 3 చేస్తే ఎంత వస్తుంది సమ్? 6. అంటే నేను ఇప్పుడు 123 అనే నెంబర్ ఎంటర్ చేస్తే దాని యొక్క సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఎంత? 6 అని చెప్పి వీఆర్ గోయింగ్ టు గెట్ దిస్ వాల్యూ. సో ఇలా వచ్చేదాన్నే సమ్ ఆఫ్ ది డిజిట్స్. సో ఇది ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? సేమ్ కేస్ ఇంతకుముందు లాగానే. ఇప్పుడేమో ఇంతకుముందు కేసులో మనం ఏంటిది, ఒక్కొక్క నెంబర్ ని తీసుకొని మనం ఏంటిది డిజిట్స్ యొక్క కౌంట్ అనేది చేస్తాం. ఇప్పుడు డిజిట్స్ కౌంట్ చేయకుండా దాన్ని సమ్ చేయాలి అంతే. సింపుల్ థింగ్. ఇంతకుముందు ఏమో డిజిట్స్ కౌంట్ చేసాము, డిజిట్స్ ని కౌంట్ చేయకుండా ఆ డిజిట్ ని ఏంటిది ఏదైతే ఒక్కొక్క డిజిట్ ని తీసుకుంటామో లాస్ట్ డిజిట్ బై మాడ్యులే బై 10 చేసి ఆ డిజిట్ ని వి నీడ్ టు డూ ఎన్ సమ్ లోకి యాడ్ చేస్తే వీఆర్ గోయింగ్ టు గెట్. అంటే ఇప్పుడు 123 లోకి వెళ్ళి మాడ్యులే బై 10 చేస్తే అంటే ఇప్పుడు నాకు ఏంటిది 123 మాడ్యులే బై 10 చేసినప్పుడు ఎంత వస్తుంది? రిమైండర్ 3 వస్తుంది. అండ్ నెక్స్ట్ దీని తర్వాత 123 కాస్త 12 అవుతుంది. వెన్ వి ఫ్లోరింగ్ చేస్తే 12 అవుతుంది. 12 ని కూడా మళ్ళీ 12 చేస్తే సో దానికి 2 వస్తుంది. సో తర్వాత ఏంటిది 1. ఈ మూడు వచ్చిన రిమైండర్ వాల్యూస్ ని మనం ఏం చేయాలి? సో ఇలా మాడ్యులేట్ చేసినప్పుడు వచ్చిన వాల్యూ రిమైండర్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ 3ని 2ని 1ని వి నీడ్ టు యాడ్ ఇట్. యాడ్ చేస్తే దానికి సమ్ ఆఫ్ ది డిజిట్స్ అనేది వస్తుంది అనమాట. సింపుల్ ప్రోగ్రామ్. సో ఇప్పుడు ఇదే ప్రోగ్రామ్ సేమ్ ఇంతకుముందు నెంబర్ ఆఫ్ ది డిజిట్స్ ప్రోగ్రామ్ ఏదైతే చేసామో అదే ప్రోగ్రామ్ ఉంటుంది, చిన్న చేంజ్ మాత్రమే ఉంటుంది. సో లెట్ మీ సీ దట్ చేంజ్. సో ఇప్పుడు దానికోసం ఫస్ట్ నేను ఒక నెంబర్ ని ఎంటర్ చేస్తున్నాను. సో నమ్ ఇన్పుట్ ఎంటర్ ఎనీ నెంబర్ let me convert into the integer. కన్వర్ట్ చేసి ఇప్పుడు సేమ్ థింగ్. సో ఇప్పుడు ఫస్ట్ ఆ ఎంటర్ చేసిన నమ్ వాల్యూని ఫస్ట్లీ ఐఎమ్ స్టోరింగ్ ఇన్ ద ఒక టెంప్ అనే ఒక వేరియబుల్ లో స్టోర్ చేస్తున్నాను. ఎందుకంటే నేను నమ్ గా ఏదైతే తీసుకున్నానో దాన్నే ఇనిషియల్ వాల్యూగా బేస్ చేసుకొని కండిషన్ బేస్ చేసుకొని ఐ నీడ్ టు గెట్ ఇట్. సో దానికోసం ఫస్ట్ టెంప్ ఈక్వల్ టు ఈ నమ్ వాల్యూని స్టోర్ చేస్తున్నాను. సో స్టోర్ చేసి తర్వాత ఏం చేశాను, నెంబర్ ఆఫ్ ది డిజిట్స్ లలో డిజిట్స్ కౌంట్ అని చెప్పి ఒక వేరియబుల్ అనేది తీసుకున్నాను. ఇప్పుడు నేను ఐఎమ్ నాట్ కౌంటింగ్ దట్ వేరియబుల్. సో అంటే ఆ వేరియబుల్ అంటే డిజిట్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ లో ఉన్న ప్రతి డిజిట్ ని నేను కౌంట్ చేయాలనుకోవట్లేదు. ఐ నీడ్ టు డూ ఏమైనా సమ్ చేయాలి అని అనుకుంటున్నాను. సో సమ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి దానికి తగ్గట్టే సో సమ్ అనే ఒక వేరియబుల్ అనేది తీసుకుంటున్నాను. ఇనిషియల్ గా సమ్ వాల్యూ ఐఎమ్ కీపింగ్ యాజ్ ఎన్ 0. సో ఇనిషియల్ గా సమ్ వాల్యూ ఐఎమ్ కీపింగ్ యాజ్ ఎన్ 0. నెక్స్ట్ ఐఎమ్ టేకింగ్ అన్ వైల్ కండిషన్. సో ఇప్పుడు నేను కండిషన్ తీసుకుంటున్నాను. సో ద కండిషన్ ఇస్ అన్ వైల్ దట్ నమ్ వాల్యూ ఏదైతే మనం నమ్ వాల్యూ ఏదైతే ఎంటర్ చేసామో దట్ వాల్యూ షుడ్ బి గ్రేటర్ దాన్ 0. ద సేమ్ లాజిక్ విల్ బి ద సేమ్, ఎవ్రీథింగ్ విల్ బి ద సేమ్. అక్కడేమో డిజిట్స్ కౌంట్స్, ఇక్కడ సమ్ అంతే. సో ఇక్కడ డిజిట్స్ నెంబర్ ఆఫ్ ది డిజిట్స్ కి సమ్ కి ఇది ఒకటే చేంజ్. సో ఇక్కడ ఏంటిది సేమ్ ఆ నమ్ వాల్యూ గ్రేటర్ అయినప్పుడు నమ్ మాడ్యులే బై 10 చేసినప్పుడు ఒక వాల్యూ వస్తుంది కదా, దాన్ని నేను ఆర్ అనే ఒక వేరియబుల్ లో స్టోర్ చేస్తున్నాను. యూ కెన్ స్టోర్ ఇట్ ఎనీ వేరియబుల్, మీరు ఏదైనా తీసుకోవచ్చు. ఆర్ ఈక్వల్ టు నమ్ పర్సెంటైల్ బై 10. సో చేసి ఇక్కడ మనం డిజిట్స్ ఈక్వల్ టు డిజిట్స్ కౌంట్ ప్లస్ 1 అని డిజిట్స్ ఈక్వల్ టు డిజిట్స్ ప్లస్ 1 అని చెప్పి సో వి రోట్ దట్ స్టేట్మెంట్ రాసాం కదా. ఇక్కడ డిజిట్స్ కాకుండా వి నీడ్ టు రైట్ అన్న సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ ఆర్. సో ఇక్కడ ఆర్ వాల్యూ అనేది ఇంపార్టెంట్. ఇంతకుముందు నెంబర్ ఆఫ్ ది డిజిట్స్ లో అవసరం లేదు, బట్ ఇక్కడ అవసరం. ఎందుకంటే
వచ్చిన రిమైండర్ వాల్యూని మనం సమ్ లోకి స్టోర్ చేసుకుంటూ వెళ్ళాలి. 123లో ఒక లాస్ట్ డిజిట్ తీసుకొని అది తీసుకొని సమ్ లోకి యాడ్ చేయాలి. తర్వాత మళ్ళీ 12లో ఉన్న లాస్ట్ డిజిట్ తీసుకొని మళ్ళీ ఆ సమ్ లోకి యాడ్ చేయాలి. మళ్ళీ 1లో ఉన్న లాస్ట్ డిజిట్ తీసుకొని మళ్ళీ ఆ సమ్ లోకి యాడ్ చేయాలి. ఇలా ఒక్కొక్క డిజిట్ అనేది సమ్ లోకి యాడ్ చేసుకుంటూ ఓవరాల్ గా లాస్ట్ సమ్ వాల్యూ ఎంత వస్తుందో దాన్ని నోట్ డౌన్ చేసుకుంటే అది ఇస్ ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ అవుతుంది. సో ఇక్కడ సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ ఆర్, తర్వాత మళ్ళీ నమ్ వాల్యూని ఐఎమ్ చేంజింగ్ టు ద, సో నమ్ ఈక్వల్ టు num flooring by 10. So this is the logic for that thing. So simple logic. This is the logic. సో ఇక్కడ ఏంటిది, సో ఇప్పుడు ఒక నెంబర్ ఎంటర్ చేశాను, ఆ నెంబర్ ని ఫస్ట్ టెంప్ అని ఒక వేరియబుల్ లో స్టోర్ చేశాను. స్టోర్ చేసిన తర్వాత ఏంటిది, సమ్ అని ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఇనిషియల్ గా సమ్ వాల్యూని ఐ కీప్ట్ యాజ్ అన్ జీరోగా పెట్టాను. సో జీరోగా పెట్టి సో వైల్ నమ్ గ్రేటర్ దెన్ 0, సో తర్వాత ఆర్ ఈక్వల్ టు నమ్ పర్సెంటైల్ బై 10 సో చేశాను. తర్వాత సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ ఆర్ నమ్ ఈక్వల్ టు నమ్ మాడ్యులస్ బై నమ్ ఫ్లోరింగ్ బై 10 చేస్తే అట్ ద ఫైనల్ గా లూపింగ్ ఎక్కడ వరకు జరుగుతుంది, నమ్ వాల్యూ గ్రేటర్ దెన్ 0 ఉన్న వరకు. ఎప్పుడైతే సమ్ వాల్యూ ఫైనల్ వాల్యూ వస్తుందో దాన్ని మనము అట్ ద లూప్ బయట ఎగ్జిక్యూట్ చేస్తే వీఆర్ గోయింగ్ టు గెట్. సో ఇప్పుడు దానికోసము ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ, సో ఇప్పుడు ట్రై రన్ మెథడ్ ఇస్తాను. సో ఇప్పుడు ఫస్ట్ ఒక నెంబర్ 123 అనే ఒక నెంబర్ తీసుకుంటున్నాను. ఈ 123 అనే నెంబర్ నేను ఫస్ట్ ఏం చేస్తున్నాను, ఐఎమ్ స్టోరింగ్ ఇన్ ద టెంప్ అనే వేరియబుల్ లో స్టోర్ చేస్తున్నాను. ఇది ఎందుకు స్టోర్ చేశాను అనేది లాస్ట్ మీకు ప్రోగ్రామ్ వినే ఉంటే ఇది మీకు ఈజీగా అర్థమవుతుంది. నెంబర్ ఆఫ్ ది డిజిట్స్ ఎందుకు అందులో కూడా నేను టెంప్ అనే వేరియబుల్ తీసుకున్నాను, ఇక్కడ కూడా టెంప్ తీసుకున్నా. ఎందుకు తీసుకున్నాను అక్కడ అర్థమైతే మీకు ఇది ఇక్కడ ఈజీగా అర్థమవుతుంది. సో ఇప్పుడు టెంప్ ఈక్వల్ టు 123, సో సమ్ ఈక్వల్ టు ఇనిషియల్ గా 0. నెక్స్ట్ నమ్ వాల్యూ ఎంత, 123 ఈస్ గ్రేటర్ దెన్ 0. సో ఎస్ 123 ఈస్ గ్రేటర్ దెన్ 0, ద కండిషన్ విల్ బి ద ట్రూ. కండిషన్ ట్రూ అయినప్పుడు వైల్ లూప్ లోకి వెళ్తాం. సో వైల్ లూప్ వెళ్ళినప్పుడు ఆర్ వాల్యూ ఏమైంది, 123 మాడ్యులే బై 10. సో 123 మాడ్యులే బై 10 చేస్తే వీఆర్ గోయింగ్ టు గెట్ ఆర్ వాల్యూ ఇస్ అన 3 అని వస్తుంది. లాస్ట్ డిజిట్ వాల్యూ అంటే ఏ నెంబర్ అయినా సరే మాడ్యులే బై 10 చేస్తే ఆ నెంబర్ లో ఉన్న లాస్ట్ డిజిట్ ఏది ఉందో అది మీకు గెట్ అవుతుంది. సో ఇది అండ్ నెక్స్ట్ సమ్ వాల్యూ. సో సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ ఆర్, సమ్ అనేది ఇనిషియల్ గా 0 ప్లస్ ఆర్ వాల్యూ ఎంత 3. సో 0 ప్లస్ 3 ద సమ్ వాల్యూ బికమ్స్ సమ్ వాల్యూ బికమ్స్ 3. నెక్స్ట్ ఏంటిది, నమ్ ఈక్వల్ టు నమ్ ఫ్లోరింగ్ బై 10 అంటే నమ్ వాల్యూ ఈక్వల్ టు 123 ఫ్లోరింగ్ బై 10. సో 123 ఫ్లోరింగ్ బై 10 చేస్తే ఏ నెంబర్ అయినా సరే ఫ్లోరింగ్ విత్ 10, సో 10 తోటి ఫ్లోరింగ్ చేస్తే లాస్ట్ డిజిట్ కాకుండా మిగతా దానికి ముందర ఉన్న అన్ని డిజిట్స్ అనేది మీకు అవుట్పుట్ అనేది వస్తుంది అనమాట. సో లాస్ట్ డిజిట్ అంటే 3, సో 3 కాకుండా రిమైనింగ్ ఉన్న డిజిట్స్ ఏవైతే ఉన్నాయో అది అవుట్పుట్ అనేది వస్తుంది అనమాట. 12 అంటే ఇప్పుడు నమ్ వాల్యూ 12. సో 12 అన్నాకల్లా లూప్ లోకి వెళ్ళి బయటికి రాదు. లూప్ లోకి వెళ్ళి బయటికి ఎప్పుడు వస్తుంది, వెన్ ద కండిషన్ ఫెయిల్ అయినప్పుడే బయటికి వస్తుంది. సో ఇక్కడ 12 ఉంది. సో ఇప్పుడు 12 ఏం చేస్తుంది, మళ్ళీ వెళ్ళి నమ్ లో స్టోర్ అయింది కాబట్టి నమ్ వాల్యూ 12 అయింది కాబట్టి మళ్ళీ 12 ఈస్ గ్రేటర్ దెన్ 0 నా అని చెక్ చేస్తుంది. సో 12 ఈస్ గ్రేటర్ దెన్ 0 కాబట్టి ద కండిషన్ విల్ బి ద ట్రూ. సో ట్రూ అయినప్పుడు ఏంటిది, మళ్ళీ ఆర్ వాల్యూ, సో నమ్ వాల్యూ ఎంత అవుతుంది, సో 12 మాడ్యులే బై 10. సో 12 మాడ్యులే బై 10 అని అంటే ద ఆర్ వాల్యూ బికమ్స్ 2 అవుతుంది. సో 2 అయినప్పుడు ఇక్కడ సమ్ వాల్యూ ఏమవుతుంది, సమ్ ప్లస్ ఆర్. సో సమ్ వాల్యూ అనేది ఆల్రెడీ 3 ఉంది. సో ఆర్ వాల్యూ అనేది 2. సో 3 ప్లస్ 2 అని అంటే ఎంత, సో 3 ప్లస్ 2 ఇస్ 5. నెక్స్ట్ 12 ఫ్లోరింగ్ బై 10 చేస్తే విల్ గెట్ 1. సో 1 అని వస్తుంది. సో మళ్ళీ 1 ఈస్ గ్రేటర్ దెన్ 0 అని అంటే 1 ఈస్ గ్రేటర్ దెన్ 0 కాబట్టి ట్రూ కాబట్టి లోపలికి వెళ్ళి ఆర్ వాల్యూ 1 మాడ్యులే బై 10 చేస్తుంది. దెన్ ఆర్ వాల్యూ బికమ్స్ 1. సో ఆర్ వాల్యూ అనేది 1 అవుతుంది. నెక్స్ట్ ఏంటిది, ద సమ్ వాల్యూ బికమ్స్ సమ్ వాల్యూ ఆల్రెడీ 5 ఉంది అండ్ నెక్స్ట్ ఆర్ వాల్యూ అనేది 1 అనేది ఉంది. సో 5 ప్లస్ 1 బికమ్స్ 6. సో 6 అయిన తర్వాత నెక్స్ట్ ఏంటిది, 1 ఫ్లోరింగ్ బై 10. సో ఏ సింగిల్ డిజిట్ వాల్యూ ఉన్నా సరే, సో సింగిల్ డిజిట్ వాల్యూ ఉన్నప్పుడు అది ఫ్లోరింగ్ చేసినప్పుడు దాని యొక్క వాల్యూ ఉన్నది వీఆర్ గోయింగ్ టు గెట్ జీరోస్. సింగిల్ డిజిట్ వాల్యూ ఫ్లోరింగ్ విత్ 10. సో 10 తోటి ఫ్లోరింగ్ కానీ చేస్తే దాని వాల్యూ అనేది జీరోస్. సో ఇప్పుడు ఏంటిది, ఇట్ గోయింగ్ టు చెక్ మళ్ళీ
సో బయటికి రాదు, మళ్ళీ వెళ్ళి కండిషన్ చెక్ చేస్తుంది. సో 0 ఈస్ గ్రేటర్ దెన్ 0 నా అంటే కాదు, ద కండిషన్ విల్ బికమ్స్ అన ఫాల్స్. సో కండిషన్ ఫాల్స్ అవుతుంది కాబట్టి సో దీని లూప్ లోకి వెళ్ళి బయటకు వస్తుంది. సో లూప్ లోకి వెళ్ళి బయటకు వచ్చినప్పుడు నాకు ఏంటిది, ఐ వాంట్ టు ప్రింట్ అన్న సమ్ ఆఫ్ ది డిజిట్స్ కావాలి. సో కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు ప్రింట్ ఇట్ దట్ థింగ్. సో ప్రింట్ ద సమ్ ఆఫ్ ది digits of a నెంబర్ కామా ఏదైతే నెంబర్ మనం ఎంటర్ చేస్తామో ఆ నెంబర్ ఈస్ సమ్. సో అయితే మనకి ఇక్కడ ఆల్రెడీ తెలుసు ఏదైతే నెంబర్ మనం ఇక్కడ ఎంటర్ చేస్తామో ఆ నెంబర్ అనేది లూప్ ద్వారా ఇట్ బికేమ్స్ అన్న 0 అయ్యింది. సో కాబట్టి ఇక్కడ నేను నమ్ వాల్యూ అనేది 123 ఎంటర్ చేశాను, కానీ 123ని తీసుకెళ్లి టెంప్ అని ఒక వేరియబుల్లో టెంపరీగా స్టోర్ చేశాను కదా, ఆ వాల్యూని ప్రింట్ చేయడానికి ముందు మళ్ళీ ఆ వాల్యూని తీసుకెళ్లి నమ్ లో స్టోర్ చేస్తే అప్పుడు యూఆర్ గోయింగ్ టు గెట్ అన్న ప్రాపర్ అవుట్పుట్ అనేది వస్తుంది. సో నమ్ ఈక్వల్ టు టెంప్ అని ఇస్తే అప్పుడు వీఆర్ గోయింగ్ టు గెట్ దిస్ వాల్యూ. సో ప్రాపర్ అవుట్పుట్ అనేది వస్తుంది, లేదంటే వీఆర్ నాట్ గోయింగ్ టు గెట్. ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేసి ఇఫ్ ఐ రన్ ఇట్, సారీ లెట్ మీ కీప్ దిస్. సో సేవ్ చేసి ఇఫ్ ఐ రన్ ఇట్, సెట్ ఆస్కింగ్ అనే ఎంటర్ ఎనీ నెంబర్. సో సేమ్ 123 అనే నెంబర్ ని ఎంటర్ చేస్తాను. సో ఇఫ్ ఐ ఎంటర్ అనే 123, ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ ఎ నెంబర్ 123 ఈస్ 6 అని. ఒకవేళ నేను ఈ 123కి నమ్ కి ముందు సో ఇక్కడ నమ్ ఈక్వల్ టు టెంప్ అని చెప్పి ఇది రాయకపోతే ఇక్కడ మీకు అవుట్పుట్ వేరే వస్తుండే. సో ఇప్పుడు నమ్ ఈక్వల్ టు టెంప్ అని చెప్పి నేను ఇక్కడ రాయలేదు అని అనుకుంటే, సో ఇప్పుడు నాకు అవుట్పుట్ ఎగ్జిక్యూట్ చేస్తే సో వీఆర్ గోయింగ్ టు గెట్ అన్ 123 అని ఎంటర్ చేస్తే ద సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఆఫ్ ఎ నెంబర్ 0 ఈజ్ 6 అని వస్తుంది. ఎందుకు 0 ఈజ్ 6? నమ్ వాల్యూ అనేది 123 మనం ఎంటర్ చేసిన వాల్యూనే కదా అంటే, సో నమ్ వాల్యూ 123 మనం ఎంటర్ చేస్తాం, కానీ లూపింగ్ ద్వారా నమ్ వాల్యూస్ చేంజ్ టు ద 0గా చేంజ్ అయిపోయింది. సో 0గా చేంజ్ అయిపోయింది కాబట్టి ఫస్ట్ లూపింగ్ ద్వారా చేంజ్ అవ్వకముందే నేను దాన్ని టెంపరీగా ఒక వేరియబుల్లో స్టోర్ చేసి తర్వాత నెక్స్ట్ దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తాను. సో నమ్ టెంపరీగా స్టోర్ చేసి ఆ టెంప్ వాల్యూని మళ్ళీ నమ్ లో స్టోర్ చేసి ఆ ప్రింటెడ్ చేస్తాను. సో నమ్ ఈక్వల్ టు టెంప్ ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ ఎ నెంబర్ ఈస్, ఇప్పుడు ఏ నెంబర్ ఎంటర్ చేసినా సరే దాని యొక్క సమ్ ఆఫ్ ద డిజిట్స్ అనేది వస్తుంది. సో ఇప్పుడు 1 2 3 7 5 8 4, సో 7 5 4 8 5 అని చెప్పి సో నెంబర్ ఎంటర్ చేస్తాను. వీటి యొక్క సమ్ ఆఫ్ ది డిజిట్స్ అనేది మీకు అక్కడ ఎంటర్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు చూడండి, దీని యొక్క సమ్ ఆఫ్ ది డిజిట్స్ వచ్చేసరికి 35 ఎంటర్ అయింది. అంటే 1 + 2 + 3 + 7 + 5 + 4 + 8 + 5 అని చేస్తే వీఆర్ గోయింగ్ టు గెట్ అన్న 35 అనేది వచ్చింది అనమాట. సమ్ ఆఫ్ ద డిజిట్స్ వచ్చేసరికి 35 అనేది వచ్చింది. కానీ ఇక్కడ చూడండి, ఇప్పుడు నార్మల్ గా మీకు ఇంత సింపుల్ గా సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఫైండ్ అవుట్ చేయమని అడగరు ఇంటర్వ్యూలో. దే ఆర్ నాట్ గోయింగ్ టు ఆస్క్ సింపుల్ గా ఇలా సమ్ ఆఫ్ ద డిజిట్స్ ని ఫైండ్ అవుట్ చేయని అడగరు. వాళ్ళు ఏం అడుగుతారు అని అంటే మోస్ట్లీ సమ్ ఆఫ్ ద డిజిట్స్ కావాలి అంటిల్ ద సింగిల్ డిజిట్ అయ్యే వరకు కావాలి అని అడుగుతారు. అంటిల్ ద సింగిల్ డిజిట్ అని అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను సమ్ నెంబర్ ఎంటర్ చేస్తాను. సో ఇప్పుడు నేను దీని యొక్క సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఫైండ్ అవుట్ చేస్తే నాకు ఎంత వచ్చింది? ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఇస్ అన్న 23 వచ్చింది. రికార్డ్ అన్న 23. అంటే కొన్ని నెంబర్స్ కి అంటే సింగిల్ డిజిట్, అంటే ఇప్పుడు నేను సమ్ చేస్తే నాకు దాని యొక్క సమ్ ఆఫ్ ది డిజిట్స్, సో ఇప్పుడు నేను సమ్ నెంబర్ ఎంటర్ చేస్తే దాని యొక్క సమ్ ఆఫ్ ద డిజిట్స్ అనేది 2 డిజిట్ నెంబర్ అనేది వస్తుంది. అలా 2 డిజిట్ నెంబర్ కాకుండా నాకు సింగిల్ డిజిట్ నెంబరే కావాలి అని అడుగుతారు. అంటే ఇప్పుడు మీరు నార్మల్ గా ఈ వీటిని లైక్ ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ గా చూసుకుంటే బండి నెంబర్లు కానీ 4 నెంబర్స్ కానీ కలిపినప్పుడు సింగిల్ డిజిట్ నెంబర్ వచ్చేదాకా చూసుకుంటారు అన్నమాట. సో ఏదైనా ఒక నెంబర్ తీసుకున్నప్పుడు దాన్ని కలిపినప్పుడు సింగిల్ డిజిట్ అంటే 1 to 9 లోపల ఏదో నెంబర్ వస్తే ఆ నెంబర్ వచ్చే విధంగా అలా ఒక లక్కీ నెంబర్ అనుకొని దిస్ ఇస్ మై లక్కీ నెంబర్, సో ఇది కలిసి వచ్చేటట్టు రావాలి అని చెప్పి అలా తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు అనమాట నెంబర్స్. సో మోస్ట్ ఆఫ్ ది కేసెస్ అలానే తీసుకుంటారు నెంబర్స్ కానీ
4 నెంబర్స్ అనేవి నార్మల్ గా తీసుకుంటారు. బట్ బండి నెంబర్స్ తీసుకోవడం మాత్రం అలా లక్కీ నెంబర్స్ అనుకొని కలిపినప్పుడు సింగిల్ డిజిట్ అనేది వాళ్ళ లక్కీ నెంబర్ వచ్చేటట్టు చూసుకుంటారు. కొందరు ఏంటిది వాళ్ళ లక్కీ నెంబర్ 9 అయి ఉంటది, లేకపోతే 9 అనేది కొంచెం అదృష్టం అని అంటారు, కొందరు 7 అని అవుతుంది, కొందరు 5 అని అంటారు. ఇలా వాళ్ళ వాళ్ళ బండి నెంబర్ కలిపితే ఆ డిజిట్ వచ్చిందా ఆ నెంబర్ ని తీసుకుంటారు అనమాట. సో అలా వచ్చేటట్టు కలిసిపోయేటట్టు. అంటే ఇప్పుడు ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరిదో ఒక బండి నెంబర్ అనేది ఆ, ఆ, ఏమంటారు 1234 ఉంది అనుకున్నాం. 1234 బండి నెంబర్ ఉంది. అంటే ఇప్పుడు 1234 డిజిటే ఉంటుంది కదా నెంబరు, బండి నెంబర్. ఇప్పుడు ఆ 1234 ని కలిపితే సింగిల్ డిజిట్ నెంబర్ అనేది రావు. సో ఇప్పుడు చూడండి, సో ఇప్పుడు ఈ నెంబర్ ని కలిపితే ఎంత వస్తుంది? 1+2+3+4. ఈ మొత్తాన్ని కలిపితే ఎంత వాల్యూ? 10. సో 10 అనేది ఎన్ని డిజిట్ నెంబర్? 2 డిజిట్ నెంబర్. అయితే ఈ 2 డిజిట్ నెంబర్ ని మళ్ళీ సమ్ చేస్తారు అనమాట. వీఆర్ గోయింగ్ టు డూ ఎన్ అగైన్ ద సమ్. అంటే 10 వాల్యూని మళ్ళీ ఏం చేస్తారు? వీఆర్ గోయింగ్ టు డూ ఎన్ 1+0. సో 1+0 అంటే ఎంత? 1. అంటే ఈ 1 2 3 4 అనే నెంబర్ యొక్క సింగిల్ డిజిట్ నెంబర్ వచ్చేసరికి 1. ఇలా అంటే ఆ నెంబర్ వచ్చింది అని అంటే సో దిస్ ఇస్ అ నెంబర్ సో అండ్ సో అని చెప్పి ఫైండ్ అవుట్ అనేది చేస్తారు. ఓకేనా? సో ఇప్పుడు ఇంకో నెంబర్ తీసుకుంటాను. సో 2628. సో ఈ నెంబర్ తీసుకున్నాను. సో ఇప్పుడు 2628 అంటే ఎంత? 2+6+2+2+8. సో 2+6+2+8 ఎంత? 18. సో 18 అనేది ఎన్ని డిజిట్ నెంబర్? 2 డిజిట్ నెంబర్. కాబట్టి మళ్ళీ ఏం చేయాలి? దీన్ని 1+8 అని చెప్పి. సో 1+8 అంటే ఎంత నెంబర్ ఇది? 9. అంటే 9 అనేది ఎన్ని డిజిట్ నెంబర్? సింగిల్ డిజిట్. అంటే ఇలా సింగిల్ డిజిట్ వచ్చే వరకు వి నీడ్ టు క్యాలిక్యులేట్ దాట్ వన్. సో ఇంతకు ముందు నేను అవుట్పుట్ లో ఇంతకు ముందు చేశాను. సో ఇంతకు ముందు చేసినప్పుడు 1 2 3 7 5 4 8 5 ఏం చేసినప్పుడు 35 అని వచ్చింది. సో 35 అంటే డబుల్ డిజిట్ నెంబర్ అనేది వచ్చింది. సో ఆ డబుల్ డిజిట్ నెంబర్ ని నేను సింగిల్ డిజిట్ వచ్చే వరకు అంటే ఈ 1 2 3 7 5 4 8 5 అని ఎంటర్ చేస్తే నాకు 35 కాదు, ఐ నీడ్ టు గెట్ ఎన్ 8 అని వచ్చే వరకు నేను క్యాలిక్యులేషన్ అనేది జరుగుతూనే ఉండాలి. అంటిల్ ద సింగిల్ డిజిట్ వచ్చే వరకు ఐ నీడ్ టు డూ అనే క్యాలిక్యులేషన్ అనేది జరుగుతూ ఉండాలి. ఇప్పుడు 4676 అని చెప్పి తీసుకున్నాను. 4676 అని అంటే 23 అనేది వచ్చింది. సో 23 అని అంటే 23. సో 23 అనేది డబుల్ డిజిట్ నెంబర్. సో ఈ నెంబర్ నేను ఏంటిది? సింగిల్ డిజిట్ నెంబర్ అంటే 5 వచ్చే వరకు నేను ఇది మళ్ళీ అది క్యాలిక్యులేషన్స్ అనేది జరుగుతూనే ఉండాలి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఏంటిది? 26289. సో ఇప్పుడు ఈ నెంబర్ ఎంటర్ చేస్తే 27 వచ్చింది. 27 అనేది ఇట్ ఈస్ అన్ డబుల్ డిజిట్ నెంబర్. సో డబుల్ డిజిట్ నెంబర్ అని అంటే దీని సింగిల్ డిజిట్ యాజ్ అన్ సో 2+7 దట్ ఈస్ అన్ 9. సో 9 అనేది సింగిల్ డిజిట్. మళ్ళీ ఒకవేళ మీరు ఆ డబుల్ డిజిట్ ని కూడా మళ్ళీ సమ్ చేస్తే మళ్ళీ డబుల్ డిజిటే వచ్చింది, లేకపోతే ట్రిపుల్ డిజిట్ మీరు ఒక నెంబర్ ని తీసుకొని దాని యొక్క సమ్ చేసినప్పుడు ట్రిపుల్ డిజిట్ వచ్చింది అని అంటే మీరు ఏం చేయాలి? మళ్ళీ అది డబుల్ డిజిట్ గా కన్వర్ట్ చేయాలి. మళ్ళీ ఆ డబుల్ డిజిట్ కాస్త సింగిల్ డిజిట్ గా వచ్చే వరకు వి నీడ్ టు డూ దాట్ వన్. అంటే ఎన్నిసార్లు జరుగుతుందని చెప్పలేం మనం ఇక్కడ. సో ఈ కేసులో 2 times మాత్రమే లూప్ అనేది జరుగుతుంది. ఒకసారి జరిగిన తర్వాత మళ్ళీ ఇంకోసారి ఆ నెంబర్ ని తీసుకొని మళ్ళీ లూప్ అనేది జరుగుతుంది. కానీ ఎవ్రీ టైం అంతే నెంబర్ ని తీసుకోము, అంతే చేయం కదా. సో ఇప్పుడు ఒక పెద్ద నెంబర్ తీసుకున్నాం చాలా. సో ఒక 20 డిజిట్ నెంబర్స్ తీసుకున్నాం. సో ఇప్పుడు దాన్ని సమ్ చేస్తే దాని డిజిట్ ఒక 4 డిజిట్ నెంబర్ వచ్చింది అనుకోండి. 4 డిజిట్ నెంబర్ వస్తే మనం ఏం చేస్తాము? దాన్ని మళ్ళీ 3 డిజిట్ గా కన్వర్ట్ చేయాలి. 3 డిజిట్ కాస్త 2 డిజిట్ గా కన్వర్ట్ చేయాలి. 2 డిజిట్ కాస్త మళ్ళీ సింగిల్ డిజిట్ గా కన్వర్ట్ చేయాలి. సో ఇలా ఇవన్నీ చేయాలి. కానీ ప్రతిసారి మనం ఇన్నే డిజిట్స్ చేస్తామని కాదు. సో అంటిల్ అది సింగిల్ డిజిట్ వచ్చే వరకు వి నీడ్ టు డూ దాట్ సమ్ అనేది చేయాలి. అయితే సింగిల్ డిజిట్ నెంబర్స్ ఏవేవి ఉంటాయి? సింగిల్ డిజిట్ నెంబర్స్ ఏమేమి ఉంటాయి? 1 to 9. సో 0 ఇస్ నాట్ అన్ డిజిట్ అని చెప్పి లాస్ట్ క్లాస్ లో చెప్పాను. మరి 1 కి ముందర 0 పెట్టారు అంటే డిజిట్స్ కింద కన్సిడర్ చేయాలి. సో డిజిట్స్ వచ్చేసరికి 1 to 9 ఇస్ అ సింగిల్ డిజిట్ నెంబర్. సో 0 ఇస్ ఆల్సో బట్ మనం మాట్లాడుకునే విధంగా చూసుకుంటే సో 1 to 9 ఇస్ అన్ సింగిల్ డిజిట్. ఇప్పుడు 9 కన్నా ఎక్కువగా ఉంది అని అంటే 2 డిజిట్ నెంబర్. అంటే ఇప్పుడు ఏంటిది? నేను ఇక్కడ ఐ నీడ్ టు రైట్ అన్ ప్రోగ్రామ్ టు మేక్ దాట్ యాజ్ అన్ సింగిల్ డిజిట్ గా చేయాలి. ఇప్పుడు నేను సమ్ ఆఫ్ ద డిజిట్స్ చేశాను. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఇప్పుడు ఇదే ప్రోగ్రామ్, సో చేంజ్ ఏం లేదు, ఇదే ప్రోగ్రామ్. సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ లోనే వీ నీడ్ టు డూ దాట్ థింగ్స్. సో అది చేయాలి, మళ్ళీ అది రిపీట్ అవుతూ ఉండాలి. అలా రిపీట్ అవ్వాలి అని అంటే సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే
సో I want to get an sum of the digits until సింగిల్ డిజిట్. సో సింగిల్ డిజిట్ వచ్చే వరకు సమ్ అనేది చేయాలి. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ వినండి ఇది. సో ఇది కొంచెం అంటే ఇక్కడ ఏంటి అని అంటే, సో వీ నీడ్ టు యూజ్ అని ఇప్పుడు ఇక్కడ చూడండి సేమ్ ప్రోగ్రామ్. అయితే ఇప్పుడు మనం ఇక్కడ ఏంటి అని అంటే, ఇప్పుడు ఇప్పుడు నేను సేమ్ ప్రోగ్రామ్ ఇంతకుముందు రాసిన ప్రోగ్రామ్ ని వాట్ ఎవర్ వి రైట్ దిస్ ప్రోగ్రామ్, దీన్ని కాపీ చేసి మళ్ళీ పేస్ట్ చేస్తున్నాను. చిన్న చేంజెస్ చేయాలి ఈ ప్రోగ్రామ్ కి. Let me do that changes. Yeah. సో చూడండి, ఫస్ట్ ఒక నేను నెంబర్ ఎంటర్ చేశాను. ఆ నెంబర్ ని బేస్ చేసుకొని సో ఆ నెంబర్ ని టెంప్ లో స్టోర్ చేశాను, సమ్ చేశాను. సో సేమ్ లాజిక్ అనేది నేను ఇక్కడ బిల్డ్ చేస్తాను. ఇప్పుడు నేను సంథింగ్ 4676 తీసుకుంటే వి గాట్ అని అక్కడ ఎంత వచ్చింది, 23 అని వచ్చింది. ఇప్పుడు ఆ 23 అనేది డబుల్ డిజిట్ నెంబర్. అయితే ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ ఏం చేయాలి, వాట్ యూ హ్యావ్ టు డూ అని అంటే, ఇక్కడ మీరు ఏదైతే నెంబర్, సో ఇప్పుడు నెంబర్ ఇక్కడ మీరు ఎంటర్ చేస్తారో, సో ఇప్పుడు ఎంత సమ్ వస్తుంది కదా, సమ్ వచ్చిన తర్వాత మీరు ఆ సమ్ ని వీ నీడ్ టు చెక్ ఇట్. సో చెక్ చేయాలి, ఇక్కడ చెక్ చేయాలి. సో చెక్ చేయాలి అని అంటే ఇక్కడ ఇఫ్ సమ్ వాల్యూ మనం ఎంటర్ చేసిన సమ్ వాల్యూ అనేది గ్రేటర్ దెన్ 9. గ్రేటర్ దెన్ 9 అంటే డబుల్ డిజిట్ నెంబరే కదా. సో గ్రేటర్ దెన్ 9 కానీ అయితే, సో సమ్ వాల్యూ అనేది గ్రేటర్ దెన్ 9 అయితే, అప్పుడు నేను ఆ సమ్ వాల్యూని తీసుకెళ్ళి నేనేంటిది ఈ నమ్ అనే వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాను. నమ్ ఈక్వల్ టు సమ్ అనే వేరియబుల్లో నేను ఇక్కడ స్టోర్ అనేది చేస్తున్నాను. ఓకేనా. సో ఇక్కడ ఎందుకు స్టోర్ చేశాను, ఇక్కడ నేను ఇంతకు ముందు చేశాను. సో ఇప్పుడు 1 2 3 4 ఉంది. 1 2 3 4 అనేది ఒక నెంబర్. ఆ నెంబర్ ని నేను నమ్ వాల్యూగా తీసుకున్నాను. సో తీసుకున్నప్పుడు నేను ఏంటిది బై యూజింగ్ ద లాజిక్ ని బిల్డ్ చేసి నేను సమ్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేశాను. నాకు సమ్ వాల్యూ ఏమొచ్చింది, 10 వచ్చింది. ఇప్పుడు 10 అనేది 9 కన్నా ఎక్కువ, అంటే 2 డిజిట్ నెంబర్ కదా అది. 2 డిజిట్ నెంబర్ కాబట్టి దాన్ని ఏం చేశాను, మళ్ళీ నేను నమ్లోనే స్టోర్ చేసి మళ్ళీ సేమ్ లాజిక్ ని మళ్ళీ బిల్డ్ చేయాలి నేను అక్కడ. సో సేమ్ లాజిక్ ని బిల్డ్ చేస్తే అది సింగిల్ డిజిట్ నెంబర్ వచ్చింది. ఇప్పుడు సింగిల్ డిజిట్ వెళ్ళి నమ్ కన్నా గ్రేటర్ దెన్ 9 అంటే కాదు కాబట్టి అక్కడికి అది స్టాప్ అయిపోతుంది. ఒకవేళ అది గ్రేటర్ దెన్ 9 అయితే మళ్ళీ సేమ్ లాజిక్ ని మళ్ళీ బిల్డ్ చేస్తుంది అన్నమాట. అంటే ఇక్కడ నీకు ఎన్నిసార్లు బిల్డ్ చేస్తుందని మనం చెప్పలేం. కానీ నేను ఒకవేళ నేను ఇలానే రాశాను అనుకోండి, ఇఫ్ సమ్ ఇస్ గ్రేటర్ దెన్ 9 అయినప్పుడు నమ్ లో సమ్ అనేది సమ్ వాల్యూ స్టోర్ చేయాలి అని చెప్పాను. ఒకవేళ నమ్ ఇస్ గ్రేటర్ దెన్ కాలేదు అని అంటే అప్పుడు నేను ఎల్స్ లోకి వెళ్ళి ఎల్స్ స్టేట్మెంట్ అనేది, అంటే ఆ సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఆఫ్ ఎ నెంబర్, అంటే ఈ నెంబర్ అనేది నేను ప్రింట్ చేస్తాను. ఈ నెంబర్ అనేది నేను ప్రింట్ చేస్తాను, ద సమ్ ఆఫ్ ద డిజిట్. ఎప్పుడైతే ఆ సమ్ వాల్యూ అనేది గ్రేటర్ దెన్ 9 కాకపోతే. కానీ ఇక్కడ చూడండి వాట్ విల్ హ్యాపెన్స్. ఇక్కడ ఇప్పుడు నేను ఈ ప్రోగ్రామ్ ని ఇలానే ఎగ్జిక్యూట్ చేశాను అనుకోండి, ఇప్పుడు నేను ఇలానే ఎగ్జిక్యూట్ చేశానంటే వాట్ విల్ హ్యాపెన్స్, సీ హియర్. సో ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేసి ఇఫ్ ఐ రన్ ఇట్, ఇప్పుడు నేను ఎంటర్ ఎనీ నెంబర్ అని ఇచ్చాను. సో ఇప్పుడు నేను 4676 అని ఇచ్చాను. సో 4676 నెంబర్ అని సేమ్ అయింది. వి డిడ్ంట్ గాట్ ఎనీ అవుట్పుట్. ఇలాంటి అవుట్పుట్ అనేది రాలేదు. ఎందుకు రాలేదు అవుట్పుట్, ఎందుకు రాలేదు అని అంటే, ఇక్కడ 4676 తోటి లాజిక్ బిల్డ్ చేసినప్పుడు మీకు ఏంటి, దాని యొక్క వాల్యూ వచ్చేసరికి 23 వచ్చింది. అప్పుడు ఏం చేస్తుంది, ఈ లూప్ లోకి వెళ్ళి సమ్ వాల్యూ, ఇక్కడ నమ్ వాల్యూ అనేది గ్రేటర్ దెన్ 0 అనే కండిషన్ అనేది ఫాల్స్ అవుతుంది కాబట్టి 0 ఇస్ గ్రేటర్ దెన్ 0. అప్పుడు ఏంటి బయటకు వచ్చేస్తుంది. సో బయటకు వచ్చినప్పుడు ఇక్కడ సమ్ వాల్యూ అనేది 23 ఉంది. బట్ 23 ఇస్ గ్రేటర్ దెన్ 9 అంటే ఎస్. సో 23 గ్రేటర్ దెన్ 9 అయినప్పుడు నేను ఏం చేయాలని చెప్పాను, ఆ సమ్ అనేది తీసుకెళ్లి నమ్ లో స్టోర్ చేశాను. నమ్ లో స్టోర్ చేశాను, ఓకే ఫైన్. కానీ నమ్ లోకి స్టోర్ చేసిన తర్వాత మళ్ళీ అది ఎక్కడికి వెళ్ళాలి, ఈ లూప్ లోకి వెళ్ళాలి. కానీ ఇక్కడ చూసుకుంటే ఏంటిది, ఇట్ నాట్ గోయింగ్ దేర్. సో అక్కడికి వెళ్ళట్లేదు. ఎందుకంటే ఇఫ్ కండిషన్ లోకి వెళ్ళిన తర్వాత, సో ఇది కండిషన్ అయిపోయిన తర్వాత దీంట్లోకి వెళ్ళి బయటకు వచ్చేస్తుంది తప్ప మళ్ళీ ఆ లూప్ అనేది ఎగ్జిక్యూట్ కాదు. లూప్ అనేది ఎగ్జిక్యూట్ కాదు. కానీ లూప్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది, ఈ లూప్ ఎగ్జిక్యూట్ కావాలి అని అంటే ఈ ఎవ్రీథింగ్ షుడ్ బి ఇన్ ద లూప్ లోపల ఉండాలి. అంటే ఈ కండిషన్స్ అంతా కూడా మళ్ళీ లూప్ మళ్ళీ అదే లూప్ మళ్ళీ ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే, ఒక లూప్ ఆల్రెడీ అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఆ లూప్ లోకి మళ్ళీ ఎంటర్ అవ్వాలంటే
ఆ లూప్ మొత్తం మళ్ళీ ఇంకో లూప్ లోపల ఉన్నప్పుడు మాత్రమే మళ్ళీ ఆ లూప్ లోకి వెళ్తాం. ఒక లూప్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ లూప్ లోకి వెళ్ళాలి అంటే ఆ లూప్ అనేది వేరే లూప్ లో ఉన్నప్పుడు మాత్రమే వెళ్ళగలుగుతాం, లేదంటే వెళ్ళలేం. ఒకసారి లూప్ అంతా కండిషన్ సాటిస్ఫై అయిపోయిన తర్వాత మళ్ళీ బయటికి వచ్చిన తర్వాత మళ్ళీ లూప్ లోకి వెళ్ళాలంటే నువ్వు ఆ కండిషన్ అనేది ఆల్రెడీ, ఆ లూప్ అనేది ఆల్రెడీ ఇంకో లూప్ లో ఉన్నప్పుడు మాత్రమే మనం వెళ్ళగలుగుతాం, లేదంటే వెళ్ళలేం, బయటికి వచ్చేస్తాం. సో ఇట్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్. సో ఇక్కడ జరిగింది అదే. సో ఇక్కడ సమ్ వాల్యూ ఇస్ గ్రేటర్ దెన్ 9 ఉంది కాబట్టి నమ్ లో సమ్ స్టోర్ అయింది, అక్కడ ఏం ప్రింట్ అవ్వట్లేదు. సో ప్రింట్ చేయడానికి ఏం లేదు కాబట్టి అక్కడ ప్రింట్ అవ్వట్లేదు, జస్ట్ నమ్ లో సమ్ అని చెప్పి నేను స్టోర్ చేస్తాను కాబట్టి అది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఈ వైల్ ఏదైతే కండిషన్ ఏదైతే ఉందో ఈ ఎవ్రీథింగ్ ని నేనేంటిది ఈ వైల్ అనే ఇంకో లూప్ లో నేను స్టోర్ చేస్తున్నాను. మరి ఏ లూప్ లో అది, మరి దానికి ఏం కండిషన్ తీసుకోవాలి అని అంటే నేను ఇంతకు ముందు చెప్పాను. సో ఇప్పుడు నేను ఒక నెంబర్ తీసుకుంటాను, ఆ నెంబర్ 2 డిజిట్ నెంబరే సమ్ వచ్చింది అని అంటే నేను ఇంకోసారి మాత్రమే నేను ఆ సమ్ ని చేస్తే నాకు సింగిల్ డిజిట్ వస్తుంది. కానీ అదే నెంబరు ఒక పెద్ద నెంబర్ అయినప్పుడు, అది 3 డిజిట్ నెంబర్ 4 డిజిట్ నెంబర్ అయినప్పుడు నేను ఒకటేసారి సమ్ చేస్తే కాదు, ఒకటేసారి లూప్ జరగడానికి మళ్ళీ ఇంకోసారి. కాబట్టి అది ఎన్నిసార్లు జరుగుతుంది అనేది నాకు తెలీదు. కాబట్టి దానికోసము నేను ఈ లూప్ మొత్తాన్ని ఐఎమ్ టేకింగ్ ఇన్ ద ఇన్ఫినైట్ లూప్ లో తీసుకుంటున్నాను. సో ఇన్ఫినైట్ లూప్ తీసుకోవాలంటే కండిషన్ ఏముండాలి? ఇన్ఫినైట్ లూప్ తీసుకోవాలంటే కండిషన్ ఏముండాలి? ఏం ట్రూ ఉండాలి? మరి అప్పుడు కండిషన్ ఎలా తీసుకోవాలి? ఇన్ఫినైట్ లూప్ లో కండిషన్ ట్రూ ఉండాలంటే గ్రేటర్ దెన్ 0 ఇస్తే కండిషన్ ట్రూ అవుతుందా? ఇన్ఫినైట్ లూప్ అవుతుందా? అది ఏం కండిషన్ తీసుకుంటాను మరి? ఇప్పుడు నేను ఈ ఈ మొత్తం ఈ స్టేట్మెంట్స్ ఉందా, ఈ స్టేట్మెంట్ మొత్తం నేను ఇన్ఫినైట్ లూప్ లో రాయాలనుకుంటున్నాను. అంటే ఈ సమ్ ఈక్వల్ టు గ్రేటర్ దెన్ 0 ఉంది కదా, సో దీన్ని కూడా నేను లూప్ లోపల అంటే వైల్ లూప్ లో రాస్తాను. ఇప్పుడు వైల్ కండిషన్ ఏం తీసుకోవాలి నేను? సింపుల్ గా గ్రేటర్ దెన్ లెస్ దెన్ అక్కడ కాకుండా సింపుల్ గా ఏం తీసుకోవాలి? కండిషన్ ని ఐఎమ్ టేకింగ్ యాజ్ ఎన్ ట్రూ, వైల్ ట్రూ అంటే అప్పుడు అది ఇన్ఫినైట్ లూప్ అవుతుంది. ఈ ఇన్ఫినైట్ లూప్ లోపలనే ఈ మొత్తం లూప్ ఉండాలి. అంటే ఇప్పుడు ఏంటిది వైల్ ట్రూ అని ఇచ్చినప్పుడు కర్సర్ ఎక్కడికి వెళ్తుంది? లోపలికి వెళ్తుంది, అవునా కదా? అంటే ఇప్పుడు మనం ఏం రాయాలి? ఈ ప్రతి ఒక్క స్టేట్మెంట్ ముందరికి వెళ్ళాలి, ట్యాబ్ స్పేస్ కొట్టాలి, ముందరికి తీసుకెళ్ళాలి, లేదా ట్యాబ్ స్పేస్ కొట్టాలి, లూప్ ముందరికి తీసుకెళ్ళాలి. ఇలా ప్రతి లైన్ ఇప్పుడు దీని లోపల ఇది ఇలా వెళ్తూ ఉండాలి, అంతే కదా? ఇప్పుడు ఇలా వెళ్ళకుండా, ఇలా ప్రతిసారి ఇలా వెళ్ళకుండా, అంటే మీరు ప్రతి లైన్ అలా లైన్ కి ట్యాబ్ ట్యాబ్ అలా కొట్టకుండా సింపుల్ గా మీరు ఏం చేస్తారంటే ఈ సమ్ ఈక్వల్ టు 0 ఉంది కదా, ఇక్కడ నుంచి ఈ మొత్తం కోడ్ అంటే ఈ ఇఫ్ కండిషన్ లూప్ కూడా సో ఇదంతా మొత్తం సెలెక్ట్ చేసుకొని మీరు కీబోర్డ్ లో ట్యాబ్ ఉంటుంది కదా, ఒకసారి ట్యాబ్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా అది మొత్తం తీసేసుకుంటున్నాను. ఆ సెలెక్ట్ చేసుకున్న ఐటమ్ మొత్తం మీకు ట్యాబ్ ద్వారా అది వెళ్ళిపోతుంది అక్కడ. ఓకేనా? ఇది ప్రోగ్రామ్ లో పనికిస్తుంది అనమాట. అలా కాకుండా నువ్వు వేరే దాంట్లో నేను నోట్ ప్యాడ్ లో ఓపెన్ చేసి నోట్ ప్యాడ్ లో కోడ్ రాసి నేను ఇక్కడ జరుగుతాను అంటే మొత్తం పోయి ట్యాబ్ అనేది వస్తుంది అనమాట. అది వేరే లాగా వర్క్ అవుతుంది. ఇక్కడ ఈ ఐడిఎల్ఈలో వేరే ప్రోగ్రామింగ్ రిలేటెడ్ సాఫ్ట్వేర్స్ లో మీకు ఇలా జరుగుతుంది. ట్యాబ్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా వెళ్ళిపోతుంది. వేరే నార్మల్ గా టెక్స్ట్ ఎడిటర్స్ లోకి వెళ్ళి మీరు ఇలానే సేవ్ చేస్తే మొత్తం అంత కోడ్ అలా వస్తుందంటే రాదు. ఓకేనా? సో అక్కడ కొన్నిటికి వర్క్ అవుతుంది, కొన్ని అలా ఈ దాంట్లో ఇది వర్క్. సో ఇప్పుడు ఆటోమేటిక్ గా ఇట్ హాస్ బిన్ సెట్ అయిపోయింది. సో ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది? ఇప్పుడు సమ్ ఈస్ గ్రేటర్ దెన్ 9 అయినప్పుడు ఇప్పుడు 4 6 7 6 ఎంటర్ చేస్తే 23 వస్తుంది. 23 ఈస్ గ్రేటర్ దెన్ 9 అన్నప్పుడు ఏంటిది? నమ్ వాల్యూ సమ్ అవుతుంది. సో సమ్ అయినప్పుడు మళ్ళీ ఏంటిది? ఇన్ఫినైట్ లూప్ కాబట్టి మళ్ళీ ఇక్కడికి వెళ్ళి మళ్ళీ కండిషన్ ని చెక్ చేస్తుంది. సో ఇక్కడ సార్ మరి మీరు వైల్ లూప్ లో వైల్ పెట్టారు, మధ్యలో ఈ సమ్ అని ఎందుకు పెట్టుకున్నారు? ఈ సమ్ బయటనే పెట్టొచ్చు కదా, మరి లోపల ఎందుకు పెట్టారు అని అంటే అది కూడా చెప్తాను. ఒకవేళ నేను ఈ సమ్ ని బయట పెడితే ఏమవుతుంది అనేది లెట్ మీ సీ. అంటే ఇప్పుడు నేను ఇది ఇక్కడ పెట్టకుండా ఐఎమ్ కీపింగ్ దిస్ ఇన్ కామెంట్. ఒకవేళ వైల్ ఇప్పుడు మనము ఇక్కడ ఓవరాల్ గా ఇక్కడ పెట్టాను అనుకోండి, సమ్ ఈక్వల్ టు 0 అని చెప్పి ఇక్కడనే పెట్టాను అనుకోండి, ఓన్లీ వైల్ ట్రూ అని ఇచ్చి వైల్ నమ్ గ్రేటర్ దెన్ 0 అని చెప్పి ఇచ్చాను అనుకోండి, ఇప్పుడు ఏం జరుగుతుంది లెట్ మీ సీ. సో ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేసి రన్ చేస్తున్నాను. సో ఇప్పుడు మళ్ళీ సేమ్ 4 6 7 6 అని ఎంటర్ చేశాను. సో ఎంటర్ చేస్తే ఏమైంది? ఇంతకుముందు 4 6 7 6 అని పైన ఎంటర్ చేస్తే డైరెక్ట్ గా అవుట్పుట్ కాకుండా బయటకు వచ్చేసింది. కానీ ఇక్కడ ఏంటిది? కర్సర్ బ్లింక్ అవుతుంది, కర్సర్ అనేది బ్లింక్ అవుతుంది. అంటే ఏంటిది? అక్కడ లూప్ అనేది స్టాప్ అవ్వలేదు, అక్కడ అంటే ప్రోగ్రామ్ స్టాప్ అవ్వలేదు అక్కడ.
సో ఎందుకు ఆ లూప్ నేను ఎక్కడ రాశాను, ఇన్ఫినైట్ లూప్ లో రాశాను. ఇన్ఫినైట్ లూప్ లో రాసినప్పుడు సో అండ్ సో కండిషన్ ఇచ్చినప్పుడు ఆ కండిషన్ అనేది మనం మాన్యువల్ గా అవుట్పుట్ లో లూప్ ని స్టాప్ చేయకుండా మనం మాన్యువల్ గా స్టాప్ చేయాలంటే వీ నీడ్ టు టేక్ ఎన్ బ్రేక్ అని చెప్పి తీసుకోవాలి. వీ నీడ్ టు టేక్ ఎన్ బ్రేక్ అని చెప్పి తీసుకోవాలి. సో అయితే నేను ఇక్కడ తీసుకున్న ఇన్ఫినైట్ లూప్ లో ఎక్కడ కూడా బ్రేక్ లేదు, అంటే నేను ఇక్కడ మాన్యువల్ గానే స్టాప్ చేయాల్సి వస్తుంది. సో మాన్యువల్ గా కాకుండా నేను అక్కడ దాన్ని బ్రేక్ చేయాలి. సో ఇఫ్ ఐ వాంట్ టు బ్రేక్ ఇట్, సో అది బ్రేక్ చేయాలి అని అంటే ఫస్ట్ ఇక్కడ చూడండి అసలుకి మరి సమ్ వాల్యూ ఇన్ఫినైట్ టైమ్స్ అయినప్పుడు ఇక్కడ సమ్ వాల్యూ ఇక్కడ గ్రేటర్ దెన్ 9 అయినప్పుడు సో ఇలా జరుగుతూనే ఉంటుంది కదా. సో ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే వాట్ విల్ హ్యాపెన్, సో ఎందుకు నీకు ఇన్ఫినైట్ టైమ్స్ అక్కడ వచ్చింది, అక్కడ నమ్ వాల్యూ సమ్ ఇప్పుడు ఈ సమ్ వాల్యూ అనేది సో అండ్ సో ఇప్పుడు 2 + 3 అని అంటే 5 అవుతుంది. 5 ఇస్ గ్రేటర్ దెన్ అంటే కాదు కాబట్టి ఎల్ స్టేట్మెంట్ ఇదన్నా కానీ సరే ప్రింట్ అవ్వాలి కదా ఇన్ఫినైట్ టైమ్స్ అన్నప్పుడు. ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఈజ్ ఆఫ్ ఎ నెంబర్ అని చెప్పి అది అయినా సరే నెంబర్ ఆఫ్ టైమ్స్ అయినా రిపీట్ అవ్వాలి. కానీ అది కూడా నాకు రిపీట్ అవ్వలేదు. ఎందుకు రిపీట్ అవ్వలేదు అని అంటే బికాస్ ఆఫ్ దిస్ సమ్, ఈ సమ్ ద్వారా ప్రింట్ అవ్వలేదు. సమ్ ద్వారా ప్రింట్ అవ్వలేదు. ఎందుకు సమ్ ద్వారా ప్రింట్ అవ్వలేదు అంటే ఇక్కడ చూడండి ఇప్పుడు నేను వైల్ ట్రూ, ఇప్పుడు నేను సమ్ ఇప్పుడు 4 6 7 చేసుకున్న 23 వస్తుంది కదా. ఇప్పుడు 23 వెళ్ళి గ్రేటర్ దెన్ 9 చేసుకుంటే నాకేంటి ఆ నమ్ వాల్యూ వెళ్ళి సమ్ లో స్టోర్ చేస్తాను. సో సమ్ వాల్యూ వెళ్ళి నమ్ లో స్టోర్ చేస్తాను. ఇప్పుడు నమ్ వాల్యూ అనేది 23 అయింది. ఆ 23 వెళ్ళి ఇక్కడికి వెళ్ళి కండిషన్ చెక్ చేస్తుంది. సో చెక్ చేసినప్పుడు ఇక్కడ ఈ లూప్ లోకి వెళ్ళి బయటికి వెళ్ళదు, ఈ లూప్ లోనే ఉంటుంది కాబట్టి ఆర్ 123 ఈస్ గ్రేటర్ దెన్ 0 అని చెప్పి ఇక్కడ కండిషన్ చెక్ చేస్తుంది. సో కండిషన్ ట్రూ అవుతుంది కాబట్టి లోపలికి వెళ్ళి ఆర్ వాల్యూ, సో ఇక్కడ ఆర్ వాల్యూ ఏంటిది 23 ఈజ్ మాడ్యులే బై 10. సో ఇప్పుడు 23 ఈజ్ మాడ్యులే బై 10 అంటే 3 అవుతుంది. సో 3 అయినప్పుడు ఇక్కడ సమ్ వాల్యూ ఇప్పుడు ఏంటి 23 అని అంటే సో ఆ 23 నెంబర్ కి సమ్ వాల్యూ చేస్తే 2 + 3 5 రావాలి. కానీ ఇక్కడ ఆల్రెడీ ఏంటిది సమ్ వాల్యూ అనేది 23 ఉంది, 23 ఉంది. కానీ ఈ 2 + 3 యాడ్ చేయాలి అని అంటే 5 రావాలి అని అంటే సమ్ వాల్యూ ఏమవ్వాలి 0 అవ్వాలి. కానీ సమ్ వాల్యూ మనం 0 ఎక్కడ పెట్టాము, ఈ వైల్ లూప్ బయట పెట్టాము. కానీ ఒకసారి లూప్ లోకి ఎంటర్ అయిన తర్వాత మీకు ఏంటిది ద సమ్ వాల్యూ ఇది క్యాలిక్యులేషన్ ఇదే జరుగుతుంది. అంటే ఇప్పుడు మీకు ఇక్కడ ఏం జరుగుతుంది 23 + 3. సో 23 + 3 అని అంటే 26 అని చెప్పి ఇలా జరుగుతుంది. సో 23 జరిగిన తర్వాత మళ్ళీ ఏంటిది సో వీఆర్ గోయింగ్ టు గెట్ అన్న 23 మాడ్యులే బై 10. సో 23 మాడ్యులే బై 10 చేస్తే సో వీఆర్ గోయింగ్ టు గెట్ అన్న 2 వస్తుంది. మళ్ళీ 2ని 2 మాడ్యులే బై 10 చేస్తే వీఆర్ గోయింగ్ టు గెట్ అన్న 2 వస్తుంది. సో 2 వచ్చినప్పుడు ఇక్కడ ఏంటిది 26 + 2 28 అవుతుంది. సో ఇక్కడ 28 అవుతుంది. సో 28 అయిన తర్వాత నెక్స్ట్ ఏంటిది సో ఇప్పుడు 2 మాడ్యులే బై 10. సో 2 మాడ్యులే బై 10 అంటే 0 అవుతుంది. మరి 0 అయినప్పుడు ఇక్కడ 0 ఈజ్ గ్రేటర్ దెన్ 0 అంటే కాదు, లోపలికి మళ్ళీ బయటకు వస్తుంది. అప్పుడు సమ్ వాల్యూ ఏంటిది 28 అయింది. అంటే ఇక్కడ పెరుగుకుంటూ వెళ్తుంది వాల్యూ సమ్ వాల్యూ. సో సమ్ వాల్యూ పెరుగు, ఇంతకుముందు 23 ఉండే ఇప్పుడు 28 అయింది 5 వరకు. సో ఇలా నువ్వు ఎన్నిసార్లు నువ్వు రిపీట్ చేసుకున్న కొద్దీ ఆ 5 అలా 5 10 అలా వాల్యూకి పెరుగుకుంటూనే వెళ్తుంది. ఆ సింగిల్ డిజిట్ ఎప్పటికి కూడా కాదు. కాబట్టి ఈ సమ్ వాల్యూ అనేది ప్రతిసారి లూప్ జరిగిన ప్రతిసారి ఆ కొత్త నెంబర్ని తీసుకొని మిగిలిన సమ్ ని నమ్ లో స్టోర్ చేసినప్పుడు దాన్ని నేను అక్కడ జరగాలి. కాబట్టి నేను ఇక్కడ సమ్ వాల్యూ ఇక్కడ రాయకుండా సో ఇక్కడ ఏంటిది ఇన్సైడ్ ఆఫ్ దిస్ లూప్ అంటే ఇన్నర్ లూప్ జరగడానికి ముందు సమ్ వాల్యూ అనేది ఇనిషియల్ గా నేను ఇక్కడ 0 అనేది చేశాను. సో సమ్ వాల్యూ ఇనిషియల్ గా 0 చేస్తే ఇప్పుడు 23 వాల్యూ తీసుకున్నప్పుడు 23 ఈజ్ గ్రేటర్ దెన్ 0 అన్నప్పుడు 23 మాడ్యులే బై 10 అన్నప్పుడు ఆర్ వాల్యూ బికమ్స్ అన్న 3 అవుతుంది. సో 3 అయినప్పుడు ఇక్కడ ఇనిషియల్ గా సమ్ వాల్యూ అనేది 0 ఉంది కాబట్టి సో 0 + 3. సో 0 + 3 అని అంటే సమ్ వాల్యూ బికమ్స్ అన్న 3 నౌ. అప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ సో ఇక్కడ 23 మాడ్యులే బై 10 సో చేసినప్పుడు సో వీఆర్ గోయింగ్ టు గెట్ అన్ 2. సో 2 అయినప్పుడు మళ్ళీ 2 గ్రేటర్ దెన్ 0 2 మాడ్యులే బై 10. సో ఆర్ వాల్యూ అనేది 2. సో 2 అవుతుంది. అండ్ నెక్స్ట్ సో సమ్ వాల్యూ ఆల్రెడీ 3 ఉంది అండ్ నెక్స్ట్ ఆర్ వాల్యూ 2. ఈ రెండు యాడ్ అయిపోతే సమ్ వాల్యూ బికమ్స్ అన్న 5 అవుతుంది. సో నెక్స్ట్ సో 2 ఫ్లోరింగ్ బై 10. సో 2 0 అవుతుంది. సో నెక్స్ట్ 0 ఈజ్ గ్రేటర్ దెన్ 0.
కాదు కాబట్టి సమ్ వాల్యూ 5 అవుతుంది. సో 5 అయినప్పుడు ఏంటిది, సమ్ 5 ఈస్ గ్రేటర్ దెన్ 9 అంటే కాదు కాబట్టి ఎల్ స్టేట్మెంట్ లోకి వచ్చి ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ ఎ నెంబర్ ఈజ్ అని చెప్పి సో వీఆర్ గోయింగ్ టు గెట్ దట్ నెంబర్ అనేది వస్తుంది. సో ఇప్పుడు సమ్ ఈజ్ ఈక్వల్ టు 0 అయ్యింది కదా. సో 0 అయ్యింది కాబట్టి ఇప్పుడు నాకు ఈ డిజిట్ అనేది ప్రింట్ అవ్వాలి. సో ఇప్పుడు ప్రింట్ అవ్వాలి అని అంటే సో ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేసి ఇప్పుడు రన్ చేస్తే ఇప్పుడు నేను సేమ్ 4676 అని చెప్పి ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేస్తే చూడండి ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ 0 ఈజ్ 0 0 ఈజ్ 0 అని చెప్పి నాకు ప్రింట్ అవుతుంది. ప్రింటింగ్ దాట్ నెంబర్ అదే నీకు రిపీటెడ్ గా నీకు అక్కడ ప్రింట్ అవుతుంది. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ ఇట్ హాస్ బిన్ రిపీటింగ్ దట్ మెనీ టైమ్స్. ఇక్కడ 0 ఈక్వల్ టు 0 అని ఎందుకు వచ్చిందంటే మళ్ళీ లూప్ లోకి వెళ్ళినప్పుడు అక్కడ పైన స్టాప్ చేస్తాం, మళ్ళీ లూప్ లోకి వెళ్ళినప్పుడు అక్కడ సమ్ వాల్యూ ఇనిషియల్ గా 0 చేసుకుంటుంది కదా. సో అందుకే ఇక్కడ 0 వచ్చింది. సో ఇప్పుడు నీకు అది రావాలి ప్రాపర్ గా 0 కాకుండా అక్కడికి స్టాప్ అంటే ఎల్స్ లూప్ లోకి వచ్చింది అని అంటే ప్రోగ్రామ్ అక్కడికి స్టాప్ అవ్వాలి. సో స్టాప్ అవ్వాలి అని అనుకుంటే ఇక్కడ ఏంటిది, ఈ ప్రింట్ స్టేట్మెంట్ తర్వాత we need to give an break. సో ఎప్పుడైతే బ్రేక్ ఇస్తామో ద లూప్ హ్యాస్ బిన్ స్టాపింగ్ దేర్. సో ఇక్కడ ప్రతిదీ కండిషన్ తీసుకోవాలి, ఇది కూడా కండిషనే. ఇప్పుడు ఈ కండిషన్ తీసుకున్నాం కానీ ఇఫ్ కండిషన్ లో తీసుకోకుండా ఎల్స్ లో తీసుకున్నాం అంతే బ్రేక్. అంటే ఈ కండిషన్ ఫెయిల్ అయినప్పుడే బ్రేక్ అయిపోవాలి అని చెప్పి దాని అర్థం అనమాట. ఇక్కడ ప్రతిసారి కండిషన్ సాటిస్ఫై అయినప్పుడే కాదు, కండిషన్ ఫెయిల్ అయినప్పుడు అంటే ఎల్స్ బ్లాక్ లోకి వస్తుంది కదా, ఎల్స్ బ్లాక్ లోకి వచ్చిందంటే బ్రేక్ అంటే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఇది బ్రేక్ అంటే ఒక్కసారి ఎగ్జిక్యూట్ అయిన తర్వాతనే స్టాప్ అయిపోవాలి అది అని చెప్పి రాస్తాను. సో ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తే ఇప్పుడు నేను మళ్ళీ సేమ్ 4676 అని ఎంటర్ చేస్తే ద సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఆఫ్ ఎ నెంబర్ 0 ఈజ్ 5 అని వచ్చింది. సో 0 ఈజ్ 5. సో ఈ 0 ఈజ్ 5 ఎందుకు వచ్చింది, మనం ఆల్రెడీ ఇక్కడ ఏంటిది నమ్ వాల్యూని లూపింగ్ ద్వారా చేసినప్పుడు దాని టెంప్ లో ఏంటిది నమ్ వాల్యూ 0 అయింది కానీ టెంప్ లో స్టోర్ చేశాను కదా. సో ఇప్పుడు ఇక్కడ నేను ఫస్ట్ అదే కండిషన్ రాసుకుంటున్నాను. ఇక్కడ ఎల్స్ ఇఫ్ కన్నా ముందు ఇక్కడ ఏంటిది నమ్ ఈక్వల్ టు టెంప్ అంటే ఫస్ట్ నమ్ లో టెంప్ వాల్యూని స్టోర్ చేస్తున్నాను. ఒకవేళ ఇఫ్ కండిషన్ సాటిస్ఫై అయితే ఆ నమ్ లో సమ్ వాల్యూ స్టోర్ అవుతుంది అని దాని అర్థం. కాలేదు అని అంటే ఎల్స్ లోకి వెళ్ళి ఆ నమ్ వాల్యూలో ఏమైతే టెంప్ ఉందో ఆ టెంప్ అనేది మనకి ఇక్కడ ప్రింట్ అవుతుంది స్టేట్మెంట్ అంతే. సో ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేసి ఇప్పుడు నేను రన్ చేస్తే ఇప్పుడు నేను సేమ్ 4676 అని ఎంటర్ చేస్తే ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ ఎ నెంబర్ 4676 ఇస్ 5 అని చెప్పి ప్రింట్. ఇలా ఈ విధంగా సమ్ ఆఫ్ ద డిజిట్స్ అంటిల్ ద సింగిల్ డిజిట్ వచ్చే వరకు వి కెన్ ప్రింట్ ఇట్ ఇన్ దిస్ ఫార్మాట్ లో మనం ప్రింట్ అనేది చేయొచ్చు అన్నమాట. ఓకేనా. ఓకేనా, ఇది సమ్ ఆఫ్ ద డిజిట్స్ అంటిల్ ద సింగిల్ డిజిట్. సో సింగిల్ డిజిట్ వచ్చే వరకు మనం ఫైండ్ అవుట్ చేయడానికి సో ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు ప్రోగ్రామ్. ఓకేనా. సో ఇప్పుడు ఏదైనా నెంబర్, సో ఇఫ్ ఐ టేకెన్ అన్ ఎనీ నెంబర్ వాట్ ఎవర్ ఇట్ మే బి. సో ఇంతకు ముందు 1 2 3 4 5 8 5 4 సంథింగ్ ఏదో పెద్ద నెంబర్ తీసుకున్నాం కదా. సో ఆ నెంబర్ యొక్క సింగిల్ డిజిట్ నెంబర్ ఇస్ 3 అని వచ్చింది. సో దాని యొక్క సమ్ వచ్చేసరికి సమ్ సో అండ్ సో వచ్చింది, దాన్ని మళ్ళీ సింగిల్ డిజిట్ అనేది. ఎంత పెద్ద నెంబర్ తీసుకున్నా సరే అంటిల్ ద సింగిల్ డిజిట్ వచ్చే వరకు మనం ప్రింట్ అనేది చేయొచ్చు. మీరు మీ 4 నెంబర్ ని సంథింగ్ ఎంటర్ చేసినా సరే సో ఇట్ గోయింగ్ టు గెట్ ఇట్. సో ఇప్పుడు ఏదో ఒక నెంబర్ ని 10 డిజిట్ నెంబర్ ని ఎంటర్ చేశాను అనుకోండి. సో ఇప్పుడు ఎంటర్ చేస్తే ఇప్పుడు ఆ 10 డిజిట్ నెంబర్ యొక్క సమ్ చేస్తే సింగిల్ డిజిట్ నెంబర్ వచ్చే వరకు సమ్ చేస్తే వీఆర్ గోయింగ్ టు గెట్ 9 అనేది వచ్చింది. అంటే ఒక నెంబర్ తీసుకుంటే దాని యొక్క సమ్ చేసినప్పుడు వీఆర్ గోయింగ్ టు గెట్ ఇట్ అన్న సింగిల్ డిజిట్ నెంబర్ వచ్చే వరకు కూడా మనం సమ్ చేయొచ్చు. సో దిస్ ఈస్ ద ప్రోగ్రామ్ టు ఫైండ్ దట్ నెంబర్ ఇంటూ ద సింగిల్ డిజిట్ అంటిల్ ద సింగిల్ డిజిట్ వచ్చే వరకు మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. దిస్ ఇస్ ద లాజిక్ ఫర్ దట్. ఓకే. సో ఇక్కడ ఈ 3 ప్రోగ్రామ్ యొక్క లాజిక్ విల్ బి ద సేమ్ ఉంటుంది. సమ్ ఆఫ్ ద డిజిట్స్, నెంబర్ ఆఫ్ ద డిజిట్స్, సమ్ ఆఫ్ ద డిజిట్స్ అంటిల్ ద సింగిల్ డిజిట్ లాజిక్ అనేది లిటిల్ బిట్ ఆఫ్ సేమ్ ఉంటుంది. అండ్ దీని తర్వాత ఇంకో ప్రోగ్రామ్ ఉంటుంది, ఆ ప్రోగ్రామ్ కూడా సేమ్ ఇదే లాజిక్ ఉంటుంది, లిటిల్ బిట్ ఆఫ్ చిన్న చేంజ్ అనేది ఉంటుంది అనమాట. దాట్ ఈస్ అన్న రివర్స్ ఆఫ్ ఎ నెంబర్. రివర్స్ ఆఫ్ ఎ నెంబర్. ఇప్పుడు ఏ నెంబర్ తీసుకున్నా సరే ఆ నెంబర్ యొక్క రివర్స్ నెంబర్ ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు 123 యొక్క రివర్స్ నెంబర్ ఎంత?
321. అంటే 123 యొక్క రివర్స్ నెంబర్ ఇస్ 321. అంటే ఏ నెంబర్ యొక్క రివర్స్ నెంబర్ అనేది, సో అదే ఏమంటారు, ఏ నెంబర్ అయినా సరే దాని యొక్క రివర్స్ నెంబర్ ని ఫైండ్ అవుట్ చేస్తే వీఆర్ గోయింగ్ టు గెట్ అన్ ఏ నెంబర్ అయినా సరే మనం ఫైండ్ అవుట్ చేస్తే వీఆర్ గోయింగ్ టు గెట్ అన్ రివర్స్ నెంబర్ వస్తుంది. కానీ ఏ నెంబర్ అయినా సరే దాని యొక్క రివర్స్ నెంబరు అండ్ ఆ నెంబర్ తీసుకున్న నెంబరు సేమ్ అయింది అని అంటే ఆ నెంబర్ ని ఏమని అంటారంటే పాలిండ్రోమ్ నెంబర్ అని అంటారు. పాలిండ్రోమ్ నెంబర్ అని అంటారు. అంటే ఇది పాలిండ్రోమ్ గురించి అడుగుతుంటారు క్వశ్చన్స్. సో ఫైండ్ దట్ నెంబర్ ఈజ్ ఎన్ పాలిండ్రోమ్ ఆర్ నాట్. పాలిండ్రోమ్ నెంబరే కాదు, స్ట్రింగ్ కూడా అడుగుతారు. ఇది పాలిండ్రోమ్ స్ట్రింగా కాదా అని కూడా అడుగుతారు. ఒక పాలిండ్రోమ్ నెంబర్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు, పాలిండ్రోమ్ స్ట్రింగ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు, ఈ రెండు తెలియాలంటే ఫస్ట్ రివర్స్ నెంబర్ ని ఎలా రివర్స్ చేయాలో తెలియాలి. సో ఆ రివర్స్ ఎలా చేస్తారు అనే దాని గురించి నేను నెక్స్ట్ క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో దిస్ ఇస్ ద క్లాస్ ఫర్ టుడే. వి విల్ కంటిన్యూ ఆన్ ద నెక్స్ట్ క్లాస్.